నమస్తే అందరికి ఎప్పట్లెక్కనే ఇయాల కూడా మస్తు ఇస్మార్ట్ వార్తలు పట్టుకొచ్చినోళ్ళ మనకోవలు బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదు, మనకు మనమే బ్రాండ్. నా గురించి ఎవరో చెప్పుడేంది, నా గురించి నేనే చెప్పుకుంటా అని మల్లన్న సారు సంస్థలకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అయిపోయిండు. ఇప్పుడు ఏఐ తోటి ఎవ్వరు ఊహించని తీర్లా మల్లన్న కాలేజీకి ప్రచార వీడియో తయారు చేసుకున్నాడు. అది చూస్తే అరాచకం అనకపోతే చూడుర్రిగా. వరదా ఈ మల్లారెడ్డిని ఆపేటోళ్ళే లేరా? ఏందా క్రియేటివిటీ! ఏఐ కూడా మూర్ఛపోయి తలుపులు వేసుకొని ఏడిచేటట్టు వీడియోలు తయారు చేస్తున్నాడు కదా మల్లన్న సారు. చూస్తారా, ఆదిత్య 369 సినిమాల టైం మిషన్ లెక్క బాలయ్య సారు రాయల వారి కాలానికి పోయినట్టు ఏఐ వీడియోలో జొర్రి సెంచరీలే వెనక పోయిండు మల్లన్న. మునులు మార్సులను కలిసిండు, గౌతమ బుద్ధుని తన దీవనార్థులు తీసుకున్నాడు, చాణక్యుని అడ్వైస్ తీసుకున్నాడు, వివేకానందుని కలిసి ఆయన సలహా తీసుకున్నాడు, గాంధీ తాతను కూడా ఇడవలే, పనిలే పని అని మదర్ తెరిసాను కూడా పలకరించి వచ్చిండు, అబ్దుల్ కలాం సార్తానికి కూడా పోయిండు. ఏ సెంచరీలో ఎవరితోటి మాట్లాడినా అందరితో ఒకటే మాట, మల్లారెడ్డి నువ్వు కాలేజీలు పెట్టు, మల్లారెడ్డి నువ్వు కాలేజీలు పెట్టు. ఇక వాళ్ళందరి దివ్యాశీసులతోటే మల్లాన్ని ఇట్లా కాలేజీ పెట్టిండట. అందుకే అందరు పోయి సార్ కాలేజీల గుంపుగా చేరాలని ప్రచార వీడియో తీసుకున్నాడు. ఇక ఇట్లా ఏఐని ఎవ్వరు ఊహించని తీరులా వాడుకొని అందరినీ పరిశాన్ చేసిండు మల్లన్న సారు. అన్నట్టు వాళ్ళన్న పానం బాగలేక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యేటోళ్ళు ఉంటే పోత ఒక ఛార్జింగ్ లైట్ వంటబోర్రి. గట్లనే సెల్ ఫోన్లో ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని ఎంట ఫోన్ ఛార్జర్ కూడా వంటబోడు అస్సలు మర్చిపోకుర్రి. హాగో దవకారకు పోతందుకు గవ్వెందుకు అంటారా? ఏమో మీకు కూడా గిట్లనే ఈళ్ళకి చేసినట్టే సెల్ ఫోన్ లైట్ల వెళ్తుర్లా ట్రీట్మెంట్ జరిగినా జరగవచ్చు. అందుకే ముందు జాగ్రత్త పడుర్రని చెప్తున్నాం. కళ్ళు ఒడుచుకొని చూసినా ఏం అవపడని చిమ్మ చీకటి. సెల్ ఫోన్ లైట్లే ఈ సంగారెడ్డి జిల్లా జైరాబాద్ ఏరియా దవాఖానలో షరీకైన పేషెంట్ల ట్రీట్మెంట్కు కావాల్సిన ఎలుతురు ఇచ్చేటి. ఆ సెల్ ఫోన్ల లైట్లతోనే డాక్టర్లు నర్సులు పేషెంట్లకు ట్రీట్మెంట్లు చేస్తున్నారు. ఇట్లా శుక్రవారం పొద్దుకంగా జరిగిన సంగతి ఇది. రాత్రిపూట కరెంటు పోయింది. మరి కరెంటు పోతే ఏరియా దవాఖానలో జనరేటర్లు ఉంటాయి కదా, ఈడ లేవ్వా ఆసుంటి ఏమేనంటే ఉన్నాయట. కానీ చూసుక మురువా చెప్క తిరగా అన్నట్టు నామకే వాస్తే అట్లా పడున్నాయట. మెయింటెనెన్స్ లేక వాటిని ఆపరేట్ చేసే సిబ్బంది కూడా లేక దిష్టి బొమ్మ లెక్క పడున్నాయట 2 జనరేటర్లు. అందుకే గిట్లా సెల్ ఫోన్ లైట్ తోటి ట్రీట్మెంట్లు చేస్తున్నారట సిబ్బంది. ఇన్నొద్దులు పెద్దగా అక్కర పడలేనట్టుంది. సిబ్బంది కూడా పెద్దగా పట్టించుకోలేదట. కానీ గాలి దుమారాలు వచ్చి ఊకుకే కరెంటు పోవట్టిందట ఈ నడమ. అటు కరెంటు లేక ఇటు ఉన్న జనరేటర్ నడవక దవాఖానలో ఏరిన రోగులు వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చే దవాఖాన సిబ్బందికి సెల్ ఫోన్ల లైట్లే దిక్కవుతున్నాయట కరెంటు పోయినప్పుడల్లా. మరి గిసొంటి చిన్న ట్రీట్మెంట్లు ఇస్తే నడుతుంది కానీ పొరపాటున కరెంటు పోయినప్పుడే ఏదన్నా ఎమర్జెన్సీ కేసు వస్తే ఏంది కథ? ఇప్పటికన్నా నడవకుంటైనా ఆ జనరేటర్లను బాగా చేసి ఆపరేటర్ను పెట్టాలి అని కోరుతున్నారట జైరాబాద్ జనాలంతా. మరి ఇక ఎప్పుడు బాగా చేపిస్తారో కానీ అదివరదాకా బ్యాటరీ లైట్లు సెల్ ఫోన్ల ఛార్జింగ్ ఫుల్ మెయింటైన్ చేసుకొని పోవడైతే మర్చిపోకురి మరి పోయేటోళ్ళంతా. వామ్మో మళ్ళా మోపైంది కదా గా మహమ్మారి కరోనా. రోజుకు పెరిగిపోతున్నాయట కేసులు. 4 రోజుల కిందట 1000 కేసులుంటే మళ్ళా నిన్ననే 2500 కేసులు దాటినాయట. దేశమంతటేమో కానీ మన ఏపీ ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో 5 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందట. ఇక చూడు రాజుంది గా కథ ఎట్లుందో. ఇవేవో అప్పటి కరోనా కాలం నాటి పాత వీడియోలు చూపెడుతున్నారేమో అనుకునేరు. కాదు, ప్రజెంట్ లేటెస్ట్ గా నిన్న తీసిన వీడియోలే. ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తున్న దాంట్లో 5గురికి పాజిటివ్ అని తేలిందట. 4 హోమ్ ఐసోలేషన్ లో ఉండి రెస్ట్ తీసుకుంటున్నారట. మరి ఈ కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగులకు వచ్చిన వాళ్ళు ఎవలంటిచ్చిర్రో గానీ ఆఫీస్ లో డ్యూటీలు చేస్తున్న వాళ్ళు వచ్చే జనాలంతా ప్రతి ఒక్కలకు మాస్కులు మస్ట్ చేపించిర్రు. ఉన్న సిబ్బంది మొత్తానికి కరోనా టెస్టులు చేపించే ఏర్పాట్లు చేసిరట. ఇక చూడు అందరికందరు మూతులకు మాస్కులు పెట్టుకొని ఎట్లా కూర్చున్నారో. మొన్నటికి మొన్న శాంతినగర్లో ఉండే ఓ 2 పెద్ద మనుషులకు కూడా కరోనా పాజిటివ్ అని తేలిందట. గుంటూరు దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట వాళ్ళు కూడా. మరిగా మళ్ళీ ఎటుకేలేటు వాకుతుందో ఈ కరోనా కానీ జర ఎందుకన్నా మంచిది మాస్కులు పెట్టుకున్నాడు, మనిషికి మనిషి 3 అడుగుల దూరం మెయింటైన్ చేసుకుంటే మర్చిపోయిన కరోనా కండిషన్లను మళ్ళీ పాటిస్తేనే మంచిగా ఉంటుందేమో అనిపిస్తుంది. మామూలుగా మంత్రులు పెద్ద లీడర్లు పెద్ద ఆఫీసర్లు వస్తారంటే రోడ్ల మీద సుద్ద వస్తారు, చెత్త సాఫ్ చేస్తారు, లీడర్లకు గలీజ్ అనిపించొద్దని ఏం కనబడకుండా పరదలు కూడా కడతారు.
కానీ గదేందో మంత్రి పొంగులేటి సారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టరు మీనాక్షి మేడంలు ఉల్టా ఆళ్లే చెత్తెత్తేసిర్రు. మామూలుగా మంత్రులు ఏడికన్నా పోతున్నారంటే ఆఫీసర్లే నీట్గా కనిపిస్తట్టు ఊరంతా సాఫ్ చేపిస్తారు. కానీ చెత్తను సాఫ్ చేసినందుకే పనివడ పోయిండు మంత్రి పొంగులేటి సారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి మేడం. శ్రమదానానికి పోతే చెమటలు బాగా పడతాయి కాబట్టి చెమటలు వీల్చుకునే బట్టలు వేసుకుని ఒక బందోబస్తుకు వచ్చిండు కదా పొంగులేటి సారు. పొద్దుగాల నాష్ట చేయకముందే పోయి పాల్వంచకాడున్న కిన్నెరసాని గిరిజన సంక్షేమ బడిలా ఇక చిత్తడంతా సాఫ్ చేసిరు అందరూ. ఓ గంతగానం తవ్వుతున్నావు సారు, చేతిలో పొక్కులు రాగల. ఆదులు మంచిగా లోతుగానే తీసిరా సారు, ఏంలే మొక్క మంచిగా పెరుగుతుందని. చెప్పాస్ పొంగులేటి సార్ నాటిన మొక్క అని దీనికి పేరు పెట్టురు. అదొక సెల్ఫీ స్పాట్ అయిపోవాలి ఇప్పటి సందిగా. చూడురి సార్ ఎంత శ్రమదానం చేసిండో, బట్టలన్నీ తానం చేసినట్టే తడిచిపోయినాయి. పెద్ద లీడర్లే నడుములోంచిగా చెమటల ధారావాయంగా మనం చేయకుంటే ఎట్లరో అని లోకల్ ఎమ్మెల్యేలు ఆదినారాయణ సారు, పాయం వెంకటేశ్వర్ల సారు, ఎంపీలు రఘురామరెడ్డి, బలరాం నాయక్ సార్లు కూడా తలో చేసి ఇక తట్టలు బట్టి మట్టి ఎత్తిపోసిర్రు. మొత్తానికైతే జిబజిబ చిత్తడున్న బడిని కుల్ల మైదానం లెక్క మార్చిపోయిరు పో. కొన్ని డిపార్ట్మెంట్లలో చేసే సర్కారు ఉద్యోగులు కొంతమంది రోజుకు మినిమం కలెక్షన్లు లేనిది ఇంటికి పోరని చాలా మంది మాట్లాడుకుంటారు. ఇక ఎంఆర్ఓ ఆఫీసులలో ప్రతి పనికి ఎంఆర్పి రేటు పెట్టుకొని మంచిగా పని చేసి పెడతారన్న ముచ్చట అందరికీ తెలిసిందేనాయే. గా పేరును నిలబెట్టుకునేందుకే ఆహార నిశలు మస్తు కష్టపడుతుంటారు. ఈడ చూడు ఫంక్షన్లో స్టే చేసి కూర్చోబెట్టినట్టు నిండుగా ఎంత ముద్దుగా కురిసిలా కూర్చున్నాడు సారు. ఈ దొరగారు 15,000 లంచం తీసుకుంటా టైం బ్యాడ్ అయిపోయి ఏసీ బోలకు దొరికిపోయిండు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం చంద్రంపేట కాడ సర్వేయర్ల మీటింగ్ అవుతుంటే ఇక అలవాటైన ప్రకారంగా అదే ఊర్లోండే మనిషిని ఈ నాగరాజు అనే సర్వేయర్ గారు 20,000 ఇస్తేనే నీ పని చేస్తా అని చెప్పిండట. అంతించుకోలేనంటే పోనీలే పాపమని 15,000కు బేరం మాట్లాడుకున్నాడట. ఈ సర్వేయర్ గారికి 15,000 ఇస్తా అన్న సంగతి ఆయనకే కాకుండా ఏసీ బోలకు కూడా చెవులేసిండట అన్న. నువ్వు పైసలు మేము వచ్చి పట్టుకుంటామని చెప్తే ఇక వాళ్ళు చెప్పినట్టే చేసిండు. ఇక పైసలు తీసుకోగానే ఏసీ బోలు పోయి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అరెస్ట్ చేస్తే అగో నెత్తి నేలకేసుకొని ముద్దుగా కూర్చున్నాడు పెద్దన్న. మీ ఇంటోళ్ళు తలెత్తుకునే పని చేసి ఆఫీసులో తల దించుకొని కూర్చుంటున్నావేందే నాగరాజన్న? అయినా మీ అసంటోళ్ళకి ఈ కేసులు ఏం చేస్తాయి? అతికాశ కొంపక్షేటు, దురాశ దుఃఖానికి మూలం అని గిట్లా ఎన్న ముద్దలు తినబెట్టినంత ముద్దుగా వెనకటికెన్నడో నీతి సూక్తులు చెప్పిరు మన పెద్దోళ్ళు. అవి తెలిసినా కొంతమంది అత్యాశ పడతనే ఉంటారు, మోసగాళ్ళ చేతుల పడి మోసపోతూనే ఉంటారు. గట్లనే మేడ్చల్ జిల్లా జీడిమెట్ల కాడ మళ్ళీ పెద్ద మోసం జరిగిందట. అడ్డగోలు మిత్తి ఆశ చూపెట్టి కోట్ల రూపాయలు దండుకొని చేతులు ఎత్తేసిరట. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల కాడ జరిగిన భారీ మోసం ఇది. 100కి 5 రూపాయలు, 10 రూపాయలు, 12 రూపాయల మిత్తి ఇస్తా అని అటు ఇటు 1500 మందిని నమ్మించి ఏం తక్కువ 100 కోట్ల రూపాయలు ముంచిరట ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ అనే కంపెనీ వాళ్ళు. ఇక వీళ్ళిద్దరే ఆ ఫేక్ కంపెనీ పెట్టిన వాళ్ళు. ఈయన పేరు బాలాజట, ఈమె పేరేమో శ్వేతనట. లచ్చ పెడితే నెలకు 12,500 మిత్తి అంటే 12.5 మిత్తి అన్నట్టు. 16 నుంచి మళ్ళీ 20 నెలల్లో మీ చేతికి 2 లక్షలు రిటర్న్ గ్యారంటీ. మా కంపెనీలో పైసలు పెడితే బంగారు గుడ్లు పెట్టే బాతను కొన్నట్టే అని నమ్మించి లక్షలు కోట్ల రూపాయల డిపాజిట్లు గుంజిరట మందితాన. బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే డబ్బులు కావాలంటే 10 ఏళ్ళు కావాలన్నాయి. అదే వీళ్ళ తన పెట్టుబడి పెడితే ఏడాదిని అర్థం లోపట్నే డబ్బులు అయితే అని చాలా మంది ఆశపడ్డారట. మరి గంతల్కగా ఎట్లా నమ్మి బుట్టలు పడ్డారు? ఏం దందా చేసి అంత సంపాదించి ఇస్తారు మనకు అని ఆలోచించరా అని అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతాం అడగోలుగా సంపాదిస్తామని నమ్మించారట. ఇక పోరగాళ్ళ పెళ్లిళ్ళకు దాచుకున్న పైసలు, బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన పైసలు, బంగారం తాకట్టు పెట్టి కొందరు అమ్ముకొని ఇంకొందరు, భూమి జాగలు అమ్మిన పైసలు వచ్చిన వాళ్ళు ఇంకొందరు, ఉద్యోగాలు సద్యోగాలు చేసి పోగేసిన పైసలు పెట్టిన వాళ్ళు ఇంకొందరు. ఇట్లా అటు ఇటు 1500 మంది తాన కలిపి 100 కోట్ల మీదనే గుంజిరని అనుకుంటున్నారు. మొదలు 5-10 నెలల పాటు పెట్టిన వాళ్ళందరికీ మంచిగానే మెత్తి కట్టించిరట. ఇక వాళ్ళని చూసి నమ్మి ఇంకొంతమంది, ఇక వాళ్ళని చూసి మరికొంతమంది ఇట్లా పైసలన్నీ పోయినాక చేతుల్లే పట్టిరట. రీసెంట్గా December 30కి 5 lakhs పెట్టాను. ఒక 2 months ఇచ్చిండు, తర్వాత ఇవ్వలేదు.
అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాం. అందుకే మేము పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. హీగేముంది, బాలాజీ అన్నట్టు అవుపడకుండా అవతల పడ్డాడు. ఉన్న ఆ శ్వేత అనటానికేమో నాకేం తెలియదు, నేనేం చూడలే అన్నట్టు మాట్లాడుతుందట. ఇక అందరు కూడా చక్కగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి పోయి ఇవ్వలేవులు ఎంత పెట్టుబడి పెట్టిర్రు అన్నది అంతా కాగితం మీద లెక్క రాసి కంప్లైంట్ ఇచ్చిరట. కానీ దురాశ సాల కూడా నిన్నయాల ఇవ్వాలన్న నమ్మి పైసలు ఇస్తే ఇచ్చిన పైసలు మళ్ళా వాపసొచ్చుడే నమ్మకం లేకుండా అవుతుంది. గిసొంటి యాలా గిట్టట నమ్మిర్రో ఏం పాడోకి ఇంతమంది. అందుకే అంటారు కావచ్చు, గొర్రె కషాయాన్ని నమ్ముతుంది, మంది కూడా ముంచేటోళ్ళని నమ్ముతారని. ఒక్కరోజు ఇల్లు ఉడవకుంటేనే ఎంత దుమ్ము ఉంటుంది, ఏం కథ, ఎంత చెత్త జమైతుంది. గదే ఒక్కరోజు ఊర్ల చెత్త ఎత్తకుంటే ఎంత కంపు అవుతుంది. గట్లా ఊర్ల కంపు కాకుండా నిత్యం చెత్తని ఎత్తుకోబోతుంటారు సఫాయి కార్మికులు. సాలీసాలని జీతాలతోటి బతుకులు ఎల్లదీస్తుంటారు. గసుంటి సఫాయి కార్మికుల శ్రమను గుర్తించి వాళ్ళకు సన్మానం చేసిండ్రు ఓ కాడ. సఫాయి కార్మికులే లేకుంటే ఊర్లు ఎంత కంపు కొడతాయో తెలిసిందే కదా. చెత్త నూడిసి ఊర్లను శుభ్రంగా ఉంచుతున్న సఫాయి కార్మికులను ఇంటికి పిలిచి సన్మానం చేసిండు సుధీర్ అనే గీ అన్న. మొన్నట్ల కాళేశ్వరం పుష్కరాలైనాయి కదా, ఇక పబ్లిక్ తక్లీఫ్ కాకుండా ఎప్పటికప్పుడు చెత్తను సాఫ్ చేసి పుష్కరాలు అవుతున్న జాగాను శుభ్రంగా ఉంచిర్రు. మంది చీ అనుకుని చీదరించుకునే కచరాను కూడా ఏడికాడ ఎత్తిపోసిరు. అసొంటి మీ సేవలను ఎంత మెచ్చుకున్నా తక్కువే అనుకుంటా పంచాయతీ కార్యదర్శికి సఫాయి కార్మికులకు సన్మానం చేసిండు అన్న. ఏమిటికి అక్కెర్రాని బట్టి శాల్వా కప్పి సన్మానం చేసి 2 ఫోటోలు దిగి ఇక ఓర్రి అనుకుంటా కార్మికులకు అకెరకొచ్చేటట్టు నెలకు సరిపడా హెచ్ఎం మసాలాలు అసొంటి కిరాణా సరుకులు కొనిచ్చి వాళ్ళ చేతిలో పెట్టిండు. గొప్పగా వాళ్ళను పొగిడి మాటలు చెప్తే కడుపు నిండది, సన్మానం చేస్తే ఆకలి తీరది. ఇట్లా ఇంట్లోకి అక్కెరకు వచ్చే సరుకులు ఇస్తే వాళ్ళ ఆకలి తీరుతుంది. ఇంటికింత ఆసరైతుందని అన్న చేసిన ఆలోచన చాలా మంచిగా ఉన్నదని చెప్పి అక్కడ లోకల్ పబ్లిక్ కూడా మెచ్చుకోబట్టిరట. ఇక ఇదే తీరులో మంత్రి శ్రీధర్ బాబు సార్ కూడా కాళేశ్వరం పుష్కరాల్లో డ్యూటీ చేసిన పోలీసు వాళ్ళను కూడా మస్తుగా సన్మానించిండు. శాంతి భద్రతలకు కానీ ట్రాఫిక్ కానీ ఏడ తక్లీఫ్ కాకుండా మంచిగా చూసుకున్నారని చెప్పి వాళ్ళను మెచ్చుకోబట్టిండు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే జైలుకు పంపుతారని తెలుసు. అయినా కూడా కొంతమంది మాకు కాదు మా తోక చెప్పుర్రి అన్నట్టే చేస్తుంటారు. ఫుల్లుగా మందు కొట్టి బండేసుకొని రోడ్డు ఎక్కుతారు, టక్కర్లు చేస్తారు, మంది ప్రాణాలు తీస్తారు. అయితే పబ్లిక్కు చెప్పాల్సింది పోయి ఓ పోలీస్ ఆయననే ఫుల్లుగా మందు కొట్టి అడ్డం వచ్చిన వాళ్ళని గుద్దుకుంటా పోయి ఉల్టా పోలీసు వాళ్ళకే ధమ్కి ఇస్తుండు. కానిస్టేబుల్ కొలువు చేస్తున్నాడే కంతిరి పని చేసి ఉల్టా పోలీసు వాళ్ళ మీదకే కయ్యలు వేసిండు చూడోరి. హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడ కాడ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అడ్డేసి చెకింగులు చేస్తుంటే అదే టైంలో కారు వేసుకొని రప్పును వచ్చిండు ఈ సిపాయి. ఈయన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కొలువు ఎలగబెడుతున్నాడట. బండి ఆపమని అడ్డం పోతే కానిస్టేబుల్ బండినే కాకుండా ఆడున్న బండ్లను కూడా గుద్దుకుంటా వేయిండు. పోలీసు వాళ్ళు జపన పోయి దొరకబెట్టి కార్లకి వెళ్ళి బయటకు గుంజిరు. నేనెవరో ఎరికైనా, నేను సెంట్రల్ కానిస్టేబుల్ను, ఆఫ్టర్ ఆల్ మీరు స్టేట్ పోలీసులు, నన్నే అరెస్ట్ చేసేంత దమ్ముందా మీకని చెల్ నన్ను ఓనిస్తారా లేదా అని కావురం ఎక్కిన మాటలు మాట్లాడిండు. ఏంద్రో ఎక్కువ చేస్తున్నావు అని పోలీసు వాళ్ళు దొరకబట్టి కారెక్కిస్తుంటే కొద్ది అంగడి చేయలే. ఇంత ఆగంగానే ఉన్నావు, ఇంకా సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అని చెప్పుకమురుస్తున్నావు, కొద్దిగా నా సిగ్గు అనిపిస్తలేదని బయసు పెట్టుకుంటే అయితేంది ఇప్పుడు అన్నట్టే రువాబు చేసిండు. ఇక ఇంతైనా కూడా మన కులపోడే అంటే మన కానిస్టేబులే కాబట్టి కేసు పెట్టి లోపడేస్తే మళ్ళీ పరిశాన్ల పాలవుతాడని దయదలిసిరో ఏమో కానీ ఆయన మీద కేసు అయితే ఏం పెట్టలేదని అంటున్నారు. ఇక అక్కడనే ఉన్న కొంతమంది వీడియోలు తీసి నెట్లో పెట్టే వరకు అది వైరల్ అయింది. పోలీసుల మీద రువాబు చేసిన మీద కేసు పెట్టరు ఎందుకని నెటిజన్లు ప్రశ్నిస్తుంటే ఇక ఆయన మమ్మల్ని ఏం అనలేదని పోలీసు వాళ్ళు నెటిజన్లకు రిప్లై ఇవ్వబట్టిరు. పొరపాటున పినీసులు మింగినా, పైసలు మింగినా, మెడలున్న లాకెట్లు మింగినా మనకేం కాదు అన్న కాన్ఫిడెన్సు చాలా ఎక్కువైనట్టుంది ఖమ్మం జిల్లాలో ఉండే సంటి పోరగాళ్లకు. ఒక్కనాడే 4 పిల్లగాళ్ళు అదోటి ఇదోటి మింగి స్పెషలిస్ట్ డాక్టర్ తానికి వచ్చిరట. చూడుర్రి ఏమేం మింగినరో. మన ఇండ్ల పిల్లగాళ్ళు అప్పుడప్పుడు పొరపాటున తెలియక కాయిన్లు మింగినా, కాంటాలు మింగినా, లాకెట్లు మింగినా మనకైతే కాళ్ళు చేతులు ఆడాయి. ఏడికి తీసుకోవాలనో ఆలోచన రాదు తెలియదు.
ఎందుకంటే అట్లా ఎప్పుడు పడితే అప్పుడు కామన్గా వచ్చే జ్వరమో దగ్గో కాదు కదా, మనకట్లా అవుతుంది. కానీ ఖమ్మం జిల్లాల జనాలకు అసలు ఫికర్ ఏం లేనట్టు కొడుతుంది. ఎందుకంటే ఇగో సర్వరోగ నివారణ జిందా తిలిసి మాత లెక్క ఖమ్మంలో ఉండే సంటి పిల్లగాలు ఏం మింగినా అన్ని తీసే బాధ్యత నాదే అన్నట్టు భరోసా ఇస్తుండు అక్కడి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్. ఇక నిన్న ఒక్కనాడే 4 సంటి వాళ్ళు దవాఖానలకు వచ్చిరట అట్లా ఏదో ఒకటి మింగి. ఇక ఈ పిల్లగాడేమో పిన్నీస్ మింగినట. ఇక కతిమ 3 పిల్లగాలేమో పైసలు మింగిరట. మొదలు వీళ్ళంతా వేరే వేరే దవాఖానలో పోతే ఆపరేషన్లు చేసి తీయాలని చెప్పిరట. ఇక ఆపరేషన్లు చేసుడు అంటే చిన్న ముచ్చట కాదు కదా, రిస్క్ ఎక్కువనే ఉంటుంది, ఖర్చు ఎక్కువనే అవుతుంది. కానీ అంతల్ని ఈ సునీల్ కుమార్ డాక్టర్ సార్ యాదకొచ్చి ఈడికి పట్టుకొస్తే ఆపరేషన్లు లేకుండానే అందరి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు తక్కువ ఖర్చులనే. ఇక అట్లా ఎండోస్కోపీ చేసి 3 మింగిన పైసల బిల్లలు ఇంకో సంటోడి మింగిన పిన్యూస్ను బయట తీసి పిల్లగాళ్ళ తల్లిదండ్రులకు అమ్మయ్య అని నిమ్మలంగా ఊపిరి తీసుకునేటట్టు చేసిండు. ఖర్చు తక్కువే, రిస్క్ తక్కువే, ఖమ్మం పబ్లిక్ మంచిగానే అందుబాటులో ఉండి డాక్టర్ సాబ్ అయితే. పిన్ వింగడనే హాస్పిటల్కి వచ్చాము, డాక్టర్ గారిని కలిసాము. 5 అవర్స్ తర్వాత ఆపరేషన్ చేయకుండా ఎండోస్కోప్ ద్వారా పిన్ను బయటకు తీశారు. ఆ ఫీలింగ్ వెరీ హ్యాపీ నౌ. ఇక పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులంతా డాక్టర్ సాబ్కు థ్యాంక్స్ చెప్పి ఇంకోసారి ఇట్లా ఏది పడితే అది మింగం అంకుల్, తినేటియే మింగుతామని మాటిచ్చి పోయిర్రట. థ్యాంక్ యూ, ఇంకోసారి మింగకు, సరేనా? బాయ్. ఈరోజు మీ శ్రీలత పట్టుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు వార్తలతో మళ్ళొస్తా. అదొరదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండండి TV9. నమస్తే.